హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఈ వీడియోలో 3 కామెంట్స్కి వీడియో అనేది చేస్తున్నాను. 3 కామెంట్స్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ 2 కామెంట్స్ వచ్చేసి ఒకటి టాపిక్ ఉందండి. 2 కామెంట్స్ వచ్చేసి ఏమంటున్నారంటే, బ్రో 2019 to 2024 బ్యాచ్ క్రెడిట్ పాయింట్స్ జీపీ ఎక్స్ప్లెనేషన్ చేయమంటున్నారు. సో దిస్ ఇస్ ద చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి బ్రో, ఫెయిల్డ్ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని వచ్చాయని ఎలా తెలుస్తుంది అని ఈ బ్రదర్ అడుగుతున్నారు. ఓకే, దిస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ వీడియో. ఓకే, ఇక్కడ చూసుకోండి, మనకు ఫస్ట్ 2 కామెంట్స్ ఏమని అడిగారు, 2019 నుంచి 2019 నుంచి 2024 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఈ క్రెడిట్ స్కోరు అండ్ జీపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయమని 2 కామెంట్స్ వచ్చాయి మనకు. సో ఇక్కడ చెప్తున్నాను నేనండి, 2019 నుంచి 2024 బ్యాచ్ వాళ్ళకు నేను ఆల్రెడీ 2025 బ్యాచ్ వాళ్ళకు ఎలా క్రెడిట్ స్కోర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా జీపీఏ మనకు వచ్చిందనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఒక ఫార్ములాతో చెప్పాను కదా. సో అలాగే ఈ 2019 to 2024 బ్యాచ్ వాళ్ళకి ఎలా చేయాలంటే, ఇక్కడ మెయిన్గా ఈ బ్యాచ్ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే గ్రేడ్ పాయింట్స్. ఓకేనా, ఇక్కడ గ్రేడ్ పాయింట్స్కి గ్రేడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓ గ్రేడ్కి గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, 8.5 to 10.00 అని ఉంది. ఓకే, ఇక్కడ డి గ్రేడ్ చూడండి, డీకి గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 5.0 to 5.49 అని ఉంది. ఓకే, ఇక్కడ మనకు గ్రేడ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే, అర్థం చేసుకోండి, మనకు ఈ గ్రేడ్కి ఓ గ్రేడ్కును డి గ్రేడ్కి ఇక్కడ గ్రేడ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రేడ్కి గ్రేడ్ పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనకు తెలియదండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 8.5 to 10.00 అంటే వీటి మధ్యలో మీకు గ్రేడ్ పాయింట్ అనేది వచ్చిందని ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, మీ బ్యాచ్ వాళ్ళకు 2019 to 2024 బ్యాచ్ వాళ్ళకు ఇక్కడ ఒకవేళ మీకు సి గ్రేడ్ వచ్చింది, సి గ్రేడ్ వస్తే మీకు గ్రేడ్ పాయింట్స్ అనేవి 5.5 to 5.9 అని వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మీకు ఆ సబ్జెక్ట్లో గ్రేడ్ పాయింట్స్ అనేవి ఎన్ని వచ్చినాయి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మీ జీపీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకు కొద్దిగా కష్టం ఉంటుంది. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మరి మీరు అంటే, ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో మీకు సపోజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు ఓ గ్రేడ్ వచ్చిందండి. ఓకే, మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఓ గ్రేడ్ వస్తే 8.5 to 10.00 మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, రాసినాక మీకు ఒక ఐడియా ఉంటుంది, ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని మీకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఓ గ్రేడ్ వచ్చింది కదా, ఓ గ్రేడ్లో ఎంత అండి, 85 to 100 మార్క్స్ అన్నట్టు. ఓకే, 85 నుంచి 100 మార్క్స్ లోపు ఎంతన్నా రావచ్చు మీకు, అప్పుడు మీకు ఓ గ్రేడ్ వచ్చింది అన్నట్టు. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, వాళ్ళ దగ్గరనే మార్క్ షీట్ ఉంటుంది కాబట్టి ఇన్విజిలేటర్ అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఈజీగా మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తారు జీపీఏ. కానీ మనకి ఎగ్జాక్ట్ తెలియదు. ఇక్కడ మీకు ఒకటి గమనిస్తే 2025 ఎలా క్యాలిక్యులేట్ చేశారు బ్రదర్ అంటే, మరి ఇక్కడ చూడండి 2025 బ్యాచ్ వాళ్ళకు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇప్పుడు చేంజ్ చేసి, అంటే స్టూడెంట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా చేశారన్నట్టు. ఎలా అంటే మనకు 2019 నుంచి 2024 బ్యాచ్ వాళ్ళకు ఇక్కడ A+, B+ అనేవి లేవు, ఇక్కడ యాడ్ చేశారు. ఇది 2025 బ్యాచ్ వాళ్ళది. ఇక చూడండి, ఓ గ్రేడ్ వచ్చినట్లయితే వాళ్ళకు గ్రేడ్ పాయింట్స్ ఎంతటా 10, ఎగ్జాక్ట్గా 10 అన్నట్టు. ఓకే, ఇక చూసుకోండి, A+ అంటే ఎంత, 9, ఏ అంటే 8 గ్రేడ్ పాయింట్, అంటే ఇంత బిట్వీన్ అని ఇవ్వలేదు, ఎగ్జాక్ట్గా గ్రేడ్ పాయింట్ ఇచ్చారు. కాబట్టి ఈ గ్రేడ్ పాయింట్స్ని అండ్ క్రెడిట్ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ 2025 వాళ్ళది జీపీఏ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం. సో ఈ 2019 నుంచి 24 బ్యాచ్ వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడం, ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మన జీపీ అనేది మనకు ఎగ్జాక్ట్గా రాదు. సో వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనం చేయలేము. ఓకేనా, డన్. నెక్స్ట్ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు అండి, నెక్స్ట్ కామెంట్ మనకి ఏమొచ్చింది, ఏమన్నారంటే, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాం కదా మనం, ఫెయిల్ అయినప్పుడు మరి అందులో మార్క్స్ ఎన్ని వచ్చాయని తెలుసుకోవడం ఎలా అని కామెంట్ చేశారు. అంటే మీకు స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ చిన్న డౌట్సే కానీ అది
తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఓకేనా? చిన్న డౌట్ అయినా మనం తెలుసుకుంటే ఏంటంటే మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఓకే అని. ఓకే. ఇప్పుడు మనకొక సబ్జెక్ట్‌లో ఇప్పుడు చూడండి ఇక్కడ బిజినెస్ లాస్, ప్రోగ్రామింగ్ విత్ సి++లో ఎఫ్ అని వచ్చింది ఇక్కడ. క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్‌లో ఎఫ్ అని వస్తే ఎలా మరి అందులో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి ఇంతకుముందే చెప్పాను మీకు గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి కదా అని చెప్పాను కదా! ఇక్కడ 2025 బ్యాచ్ వాళ్ళకు గ్రేడ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే క్లియర్‌గా ఇక్కడ 2025 బ్యాచ్ వాళ్ళు ఏందంటే మీకు ఓ గ్రేడ్ వచ్చినట్లయితే మీకు మార్క్స్ అనేవి 90-100 బిట్వీన్ ఉంటాయి. ఓకే. 90-100 బిట్వీన్‌లో మీకు ఎన్నన్నా రావచ్చు మార్క్స్. అయితే ఈ బ్రదర్ ఏమడుగుతున్నారంటే మనల్ని ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అంటున్నారు. ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అంటే మీకు ఎఫ్ అని వస్తుంది కదా! ఎఫ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఏమని ఉంటుందండి? ఎఫ్ అంటే లెస్ దెన్ 40 అంటే ఒక్క మార్కు నుంచి 40 బిట్వీన్ 1-40 బిట్వీన్ ఎన్నన్నా రావచ్చు మీకు మార్క్స్. ఓకే. ఎగ్జాక్ట్‌గా మనకు తెలవదు. ఓకేనా? గుర్తుంచుకోండి ఎఫ్ అని వస్తే మీరు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితే ఎఫ్ అని వస్తే మనకు 40 కన్నా తక్కువ వచ్చాయని అనుకోవాలి. ఓకేనా? 1 మార్క్ నుంచి 40 బిట్వీన్ మార్క్సే వచ్చాయని గుర్తుంచుకోండి. మనకి ఎగ్జాక్ట్‌గా మనకు మాత్రం తెలవదు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. చిన్న డౌట్ అయినా పర్లేదు. అందరం తెలుసుకోవాలి కాబట్టి వీడియో చేస్తున్నాను అందుకే. ఓకే. కామెంట్ రిప్లై ఇస్తే అయిపోతుంది కానీ ఈ వీడియో చేస్తే ఏందంటే ఇప్పుడు ఈ కామెంట్ చేసిన వాళ్ళకి కొద్దిగా స్టూడెంట్స్ ఉంటారు ఇంకొంతమంది డౌట్ ఉన్నవారు. సో ఈ వీడియో చూస్తే వాళ్ళకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.